ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో తాను చెప్పిన గ్యారెంటీలు కానీ హామీలు కానీ అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా లేదు. దానికోసం ప్రభుత్వ భూముల్ని అమ్ముతానుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వ ల్యాండ్స్ని అమ్మాడు, ఆ అమ్మిన డబ్బులతోటి గ్యారెంటీలు హామీలు నెరవేర్చాడో అది కూడా చూడాలి. మరి ఈయన తీసుకొచ్చిన అప్పు వల్ల ఎన్ని గ్యారెంటీలు కవర్ చేసుకోగలిగాడు, ఈయన రాష్ట్రంలో భూములను తాకట్టు పెట్టి బ్యాంకులకు తాకట్టు పెట్టి మరి ఈయన ఏ యొక్క అప్పుల్ని సమకూర్చాడో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసి మిత్రులారా. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూపాయలు 600 కోట్లకు బాచుపల్లి, తుర్కయంజల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ స్థలాల విక్రయం. హైదరాబాద్ ఈ నెల 17వ తేదీన తుర్కయంజల్ హెచ్ఎండిఏ లేఅవుట్లోని 12 ప్లాట్లు, 18వ తేదీన బూచుపల్లిలోని 70 ప్లాట్లు, 19వ తేదీన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని ఖాళీ స్థలాలను ఈ వేలం ద్వారా విక్రయించనున్న రాష్ట్ర ప్రభుత్వం. బాచుపల్లి లేఅవుట్లోని 70 ప్లాట్లకు చదరపు గజానికి రూపాయలు 75,000, తుర్కయంజాల్లోని 12 ప్లాట్లకు చదరపు గజానికి రూపాయలు 65,000, కోకాపేటలో చదరపు గజానికి రూపాయలు 1.75 లక్షలు, పుప్పాలగూడలో రూపాయలు 1.20 లక్షలు, చందానగర్లో రూపాయలు 1.5 లక్షలుగా అధికారుల నిర్ణయం. మొత్తం 82 ప్లాట్లు, 11 ఖాళీ స్థలాలు విక్రయంతో రూపాయలు 600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్న హెచ్ఎండిఏ అధికారులు. అయితే ఇప్పుడు ప్రభుత్వము ఈ గ్యారెంటీలు అమలు చేయడానికి ఏవైతే ఈ భూములు ప్రభుత్వ భూముల అమ్మకాలకి దారితీసింది, ఎన్ని దగ్గర 600 కోట్ల రూపాయలకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల్ని అమ్మి తెలంగాణలో ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి మాత్రమే ఈ విధంగా భూములు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్టు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్సిఏ ల్యాండ్లని ఐసిఐసిఐ బ్యాంకుకి తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఏ గ్యారెంటీ కానీ, ఏ హామీ కానీ, ఏ నిరుద్యోగి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి సౌకర్యం చేయగలిపించాడు? ఎవరికైనా ఒక రూపాయినా వర్తించే ప్రయత్నాలు అయ్యిందా? ఎన్నో ప్రభుత్వాల ల్యాండ్లు, కబ్జాల మీద కబ్జాలు, దందాల మీద దందాలు, ఇంకా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏరియాలు కావచ్చు, లేకుంటే హైదరాబాద్లో చెరువుని కబ్జా చేసి ఎవరైతే పేదోళ్ళు అక్రమంగా అక్కడ ఇండ్లు కట్టుకున్నారని రేవంత్ రెడ్డి గారు ఏవైతే జేసీబీలతోటి బుల్డోజర్లతోటి వాళ్ళ ఇల్లు కూలగొట్టారో ఆ యొక్క భూముని రియల్ ఎస్టేట్లుగా మార్చి వాటిని అమ్మి వచ్చిన డబ్బుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్యారెంటీలు హామీలు అమలు చేశాడు. 600 కోట్లకు టార్గెట్ వేసిందట. ఈ యొక్క ప్రభుత్వ భూములు అమ్మితే 600 కోట్ల రూపాయలు. మరి పేరేమో రైతులకు ప్రజలకు ఇస్తున్నాం అనుకుంటే పేరు ఒకటి, కానీ అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఎటుపోతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో వరదలు కావచ్చు, బీభత్సమైన వరదలు, ఆంధ్ర నుంచి కానీ సినీ ఇండస్ట్రీ నుంచి కానీ ఎన్నో కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినాయి. ఏది విరాళాలు ప్రజలకు ఇవ్వమని ఆ యొక్క బాధిత కుటుంబాలకు కానీ పంట పరిహార నష్టం కింద కానీ, ప్రాణ నష్టం కింద కానీ, లేకుంటే ఆస్తి నష్టం కింద కానీ ఎవరైతే అక్కడ ప్రజలు ఉన్నారో వాళ్లకు డబ్బులు అందియాలని ఏవైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని చెక్కులు వచ్చినాయి. నందమూరి బాలకృష్ణ గారి యొక్క కూతురు కూడా 50 లక్షలతో ఇచ్చిపోయారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సందీప్ రెడ్డి వాంగ ఆయన కూడా 50 లక్షలు ఇచ్చిపోయారు. ఇక తదితర ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి పెద్దలు కానీ, ప్రముఖులు కానీ, ఇంకా దాతలు కానీ వచ్చి ఎంతో కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం ఇచ్చిపోయింది. మరి ఆ వచ్చిన డబ్బుల్ని ఈరోజు కామారెడ్డి ప్రజలపైన ఎస్టిమేషన్ చేసిందా? ఎస్ఎల్బీసీ కావచ్చు, లేకుంటే పాషమైలారమే కావచ్చు, ఇవన్నిటి కాడ ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారు కార్మికులు. వాళ్ళకి ఇప్పుడు దాకా ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కామారెడ్డి పరిస్థితి కూడా అట్లనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అమ్ముడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొన్ని రోజులకి రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. రాష్ట్రాన్ని కొనేటోడు ఎవడైనా వస్తే ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఒక ఫిగర్ చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ఫిగర్ రేటుతో చెప్పి ఎవరైనా ఇలా కొనేటోడు ఉన్నారని రేవంత్ రెడ్డి చెవుల్లో పడ్డదనుకో తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లనే అమ్ముకొని వచ్చేస్తాడు. ఆ తీరుగానే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ ఫ్లాట్లను అమ్మే దిశలో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగానే ఆ డబ్బులు వస్తే రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పంచి పెడతాడు, లేకుంటే గ్యారెంటీల రూపంలో ఇచ్చే ప్రయత్నాలు చేస్తాడు అంటే ఏది మరి ఇప్పటివరకు ఎక్కడ చేయలే. హెచ్సిఏ ల్యాండ్ పరంగా 10,000 కోట్ల రూపాయలు
ఐసిఐసి బ్యాంక్ యొక్క భూముల్ని తాకట్టు పెట్టి అన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? సరే, ఇప్పుడు ఏమి పథకాలు అమలు చేయకుండా, హామీలు కూడా ఇవ్వకుండా 2 లక్షలకు పైగా కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చాడు. రాష్ట్రానికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజేమో రేవంత్ రెడ్డికి ఎటు డబ్బులు వచ్చే పరిస్థితి అవపడతలేదు. ఢిల్లీ వాళ్ళు అడుగుతున్నారు కావచ్చు డబ్బులు ఎక్కడా అని, ఇటు నరేంద్ర మోడీ కూడా అడుగుతున్నాడు కావచ్చు డబ్బులు ఎక్కడా అని. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళ ఖర్చులకు ఇవ్వాలి, లేకుంటే బీహార్ ఎన్నికల్లో తిరగడానికి కాంగ్రెస్ పార్టీకి కిరాయికి డబ్బులు ఇవ్వాలి, వీటి కోసం అడుగుతున్నారు కావచ్చు. అందుకనే ఇక్కడ కొంత వ్యవస్థని నడపడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండాలంటే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఒక్క ప్రభుత్వ భూములేంది 3 సంవత్సరాల దాకా చూడండి, ప్రజల భూములు అమ్ముతాడు, ప్రజల ఇండ్లను కూల్చగొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. బ్లాక్ మెయిలింగ్, దందాలు, బ్రోకరైజం ప్రతిదీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లీగల్గా మారబోతుంది. ఏ విధంగా అయితే హైడ్రాని లీగల్ చేశారో అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల భూముల అమ్ముడు కూడా లీగల్గా చేసేస్తారు. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకునే దిశగాను మాత్రమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆలోచనలు, ఆ ఎత్తుగడలు, ఆ ప్లాన్లు అదే తీరుగా సాగిపోతుంది తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఈయన చెప్పినట్టుగానే వింటే చెవులో క్యాలీఫ్లవర్ వేసుకొని తిరుగుడు తప్ప ఏ గ్యారెంటీ కానీ ఏ హామీలు కానీ అమలు కాదు, అమల్లోకి రాదు కూడా. దేనికోసం అవసరం వచ్చింది? ఈరోజు 600 కోట్లకు నువ్వు ఇచ్చిన హామీలు తెలంగాణ సగం అమ్మినా కూడా అందులో కొన్ని హామీలు నెరవేరవు. 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, తెలంగాణ మొత్తం సగం అమ్మినా గ్యారెంటీలు అమలు కావు, ఇంకా సగం మిగిలిపోతాయి. అంటే తెలంగాణ మొత్తం అమ్మేస్తే ఆ గ్యారెంటీలు అమలు అవుతాయని అర్థం అన్నట్టు. అంటే ఇక్కడ ఈయన డబ్బులు సంపాదించుకోవడం తప్ప చేసుడేం లేదు.